హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో జనరల్ ఫారెస్ట్రీలో యూనిట్ 5 అయితే డిస్కస్ చేయబోతున్నాము. నేను ఆల్రెడీ యూనిట్ 5 అయితే పార్ట్ ఏ డిస్కస్ చేశాను. ఇప్పుడు పార్ట్ బి అయితే డిస్కస్ చేస్తాను. అండ్ ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఈ ఛానల్ అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను మీలానే ఒక ఆస్పిరెంట్, బట్ కొన్ని బేసిక్ థింగ్స్ కొంతమందికైనా ఉపయోగపడతాయని చెప్పి నేను చదివిన దాన్ని ఒక రివిజన్ లాగా మీకైతే చెప్తున్నాను అనమాట. సో మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మనమైతే నేను డీప్గా వెళ్ళిపోయి కాన్సెప్ట్లో ప్రతి కష్టమైన క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేసేయాలి మీరు అని నేను ఆ ఫోకస్తో అయితే నేను వీడియోస్ చేయట్లేదు. బేసిక్ థింగ్స్, ఈజీ థింగ్స్ అయితే మనం రాంగ్ చేయకూడదు. సో అక్కడే మనకు డిసైడ్ అయిపోతుంది. మనం ఈజీ బిట్ ఎప్పుడైనా బేసిక్స్లో తప్పులు చేసామంటే మనం కాంపిటీషన్లో కూడా ఉండం. కష్టమైన బిట్ ఎవరికైనా కష్టమే. సో బేసిక్ థింగ్స్ అయితే రాంగ్ చేయకూడదు. సో బేసిక్ థింగ్స్లో ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను ఈ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నానండి. సో మీకు ఇది ఇంపార్టెంట్ అవసరము అయితే ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. అండ్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీకు ప్రతి వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా చాలా తక్కువ అంటే అంత జనరల్ ఫారెస్ట్ గురించి అంత నాలెడ్జ్ లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ మనమైతే ఇప్పుడు యూనిట్ 5 అయితే డిస్కస్ చేసి ఈ చాప్టర్ని క్లోజ్ చేసి నెక్స్ట్ విల్ గో ఇంటూ యూనిట్ 6. ఓకే. సో లాస్ట్ టైం నేను ఏం చేశాను, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు సర్ఫేస్, సబ్ సర్ఫేస్ ప్రతి గురించి అయితే మనకు బేసిక్స్ అయితే తెలుసుకున్నాము. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాము. అండ్ కొంతమంది అడుగుతున్నారు ఇవి చదివితే సరిపోతుందా అనేసి. సో నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, సరిపోతుందా అంటే బేసిక్స్ అయితే కవర్ అవుతాయండి. ఓకేనా. సో కాన్సెప్ట్ అయితే క్లియర్ అవుతుంది. కొంచెం ఈ కాన్సెప్ట్ని కొంచెం మనం ఏదైనా క్వశ్చన్ కష్టంగా వచ్చినా అప్లై చేస్తే మనమైతే ఆన్సర్స్ చేయగలం మిగతా వాటికి కూడా. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏది సరిపోదు, ఏ ఎగ్జామ్కైనా. ఓకే. బికాస్ వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు, డెప్త్ ఇవ్వాలంటే డెప్త్ ఇవ్వచ్చు, కష్టంగా ఇవ్వాలంటే కష్టంగా ఇవ్వచ్చు. సో మనం ఏంటంటే ఒక పేపర్ నార్మల్గా వచ్చినప్పుడు ఆ నార్మల్ పేపర్లో బేసిక్ బిట్స్ రాంగ్ చేయకుండా ఉండడానికి నా మెయిన్ టార్గెట్ అనమాట. ఓకే. సో సరిపోతుందా అంటే ఇవి మెయిన్గా చదవాలి. అండ్ వీటితో పాటు ఎక్స్ట్రా టైం ఉంటే, ఎక్స్ట్రా సోర్సెస్ ఉంటే చదువుకోండి. ఓకే. అలాగని చెప్పి అది ఇదని చెప్పి ఎక్కువ సోర్సెస్ చూసి లాస్ట్కి ఏమీ అర్థం కాక, ఏమీ నేర్చుకోక, బేసిక్స్ కూడా మర్చిపోయే స్థితికి అయితే రావద్దు. స్టిక్ ఆన్ టు 1 or 2 సోర్సెస్ అండ్ ప్లీజ్ రివైజ్ దెమ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే. సో ఇప్పుడైతే మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో సింపుల్గా మనకు వాటర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి కాన్సెప్ట్ అయితే ఫస్ట్ నేర్చుకోవాలండి. ఫస్ట్ ఎందుకంటే మనకి కాన్సెప్ట్స్ ఆఫ్ వాటర్ షెడ్ అని అడిగారు. సో వాటర్ షెడ్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మినాలజీ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు వాటర్ షెడ్ అనగానే మనకు ఆ పేరులోనే ఉంది వాటర్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ డీలింగ్ విత్ వాటర్. ఓకే. అంటే అక్కడ వాటర్ని ఏదో కన్జర్వ్ చేస్తున్నాం, వాటర్ని మనం మేనేజ్ చేస్తున్నాం. ఓకే. సో అదేంటంటే మనకు ఒక టర్మినాలజీ ఉంది. ఇట్స్ ఎ న్యాచురల్ హైడ్రలాజికల్ యూనిట్ వేర్ ఆల్ రెయిన్ వాటర్ డ్రైన్స్ ఉంటే అ కామన్ అవుట్లెట్ అనమాట. ఓకే. సో దాని అర్థం ఏంటంటే, ఇది ఒక పెద్ద ఏరియా అనుకుంటే, ఈ ఏరియాలో మనకి ఈ ఏరియాలో మనకి డిఫరెంట్ రివర్స్ ఉండొచ్చు, స్ట్రీమ్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. సో సరే ఇప్పుడు మనకు వర్షం పడింది ఈ ఏరియాలో. ఓకే. వర్షం పడినప్పుడు ఇక్కడ పడిన వర్షం ఎక్కడ పడినా ఈ ఏరియాలో ఎక్కడ పడినా కూడా ఆ వర్షం అంతా కూడా ఏమంటారు ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఒక స్ట్రీమ్లోకి వచ్చి దాని నుంచి టోటల్గా ఈ మొత్తం దీని నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఒక అవుట్లెట్టే ఉంటుందన్నమాట. అంటే దీని నుంచి ఏ వాటర్ పారినా కూడా, ఏ రెయిన్ వాటర్ అది ట్రాప్ చేసినా, ఆ ట్రాప్ చేసిన వాటర్ ఫ్లో అయ్యి లాస్ట్కి బయటకు వచ్చేటప్పుడు ఒక కామన్ అవుట్లెట్ ద్వారా వస్తే అలా చేస్తాం మనం. ఓకే. అలా వస్తే దాన్నే మనం వాటర్ షెడ్ అని కూడా అంటాం. అండ్ దానికి ఇంకో పేరు కూడా ఉంది, డ్రైనేజ్ బేసిన్ అని కూడా అంటాం. ఓకే. సో ఇది జనరల్గా న్యాచురల్గా ఉంటుంది. అండ్ హైడ్రలాజికల్ యూనిట్ అని ఎందుకన్నాం, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ వాటర్. ఓకే. అండ్ ఇక్కడ మొత్తం రెయిన్ వాటర్ కూడా డ్రైన్స్ ఉంటే కామన్ అవుట్లెట్. ఆ కామన్ అవుట్లెట్ అన్న పదం చాలా ఇంపార్టెంట్ మనం. ఓకే. దాన్ని మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అని అంటాం. ఓకే. ఇంకో టర్మినాలజీ ఏంటంటే మనకి బాగా ఎక్కువ అడిగే అవకాశం క్యాచ్మెంట్ ఏరియా. సో క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటంటే, జనరల్గా దీనికి సిమిలర్గా వాడేస్తారు వాటర్ షెడ్ క్యాచ్మెంట్ అని, బట్ డిఫరెంట్ అనమాట. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటంటే, వాటర్ షెడ్ ఏరియాలోని ఒక పార్ట్ క్యాచ్మెంట్ ఏరియా. ఈ ఏరియా ఏం చేస్తుందంటే, ఏదైతే వాటర్ అంటే లైక్ వర్షం పడినప్పుడు ఏదైతే ఆ వర్షాన్ని తీసుకొని అలా తీసుకున్న వాటర్ని ఇట్లా స్ట్రీమ్ లైన్ చేస్తుంది అనమాట. దాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అని అంటాం. అంటే ఏ ఏరియాలో అయితే మనకి వాటర్ని క్యాచ్ చేసి
మనకు ఆ వాటర్ని నెక్స్ట్ ఇలా కామన్ అవుట్లెట్ పంపిస్తాయో, అంటే ఈ ఏరియా ఇక్కడ పంపిస్తుంది కదా, ఇక్కడ వాటర్ పంపిస్తున్నాయి, ఇక్కడ కూడా వాటర్ క్యాచ్ చేసి పంపిస్తుంది. సో ఇవన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాస్, ఇదంతా కూడా ఒక క్యాచ్మెంట్ ఏరియా అనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కామన్ అవుట్లెట్ నుంచి వచ్చిన వాటర్ అనేది కిందున్న పంట పొలాలకి అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్కి వాటికి అలా యూజ్ చేస్తారండి. సో అట్లా సప్లై చేస్తారు కదా, దీని నుంచి బయటకు వచ్చిన వాటర్ సప్లై చేస్తారు చూడు, దాన్ని మనం కమాండ్ ఏరియా అని అంటాం. సో మనకు 3 పదాలు, ఒకటి వాటర్ షెడ్. సో వాటర్ షెడ్లో ఇంకా రిమైనింగ్ పార్ట్స్ అనమాట ఇవన్నీ. లైక్ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఏదైతే రెయిన్ క్యాప్చర్ చేసి దాన్ని ఆ వాటర్ అంతా కూడా ఒక కామన్ అవుట్లెట్ నుంచి పంపిస్తుంది కదా, సో అట్లా క్యాచ్ చేసిన ఏరియాని మనం క్యాచ్మెంట్ ఏరియా అని అంటాము. సింపుల్గా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అండ్ బయటకు వచ్చిన వాటర్ అనేది పంట పొలాలకి వాటికి యూజ్ చేస్తే దాన్ని మనం కమాండ్ ఏరియా అని అంటాం. ఓకే, సో ఒక కామన్ అంటే మొత్తం డిఫరెంట్ స్ట్రీమ్స్ అని కూడా కలిపి ఒక పెద్ద స్ట్రీమ్లో కలుస్తాయి కదా, దాన్ని మనం డ్రైనేజ్ లైన్ అని అంటాం. అండ్ దీనికి ఏరియా మొత్తానికి చుట్టూరు న్యాచురల్గానే మనకి బౌండరీస్ ఉంటాయి, అంటే కొండల ద్వారా అలా బౌండరీస్ సెపరేట్ అవుతూ ఉంటాయి అనమాట ఈ వాటర్ షెడ్కి పక్క వాటర్ షెడ్ ఏరియాకి. సో అట్లా బౌండరీ ఏరియాస్ని మనం ఏమంటామంటే జనరల్గా లైక్ బౌండరీ ఏరియాస్ అని అంటామండి, లేకపోతే రిడ్జ్ లైన్. ఓకే, రిడ్జ్ లైన్ అని కూడా అంటాం. ఈ పదాలు అయితే గుర్తుపెట్టుకో, ఇదే మెయిన్ కాన్సెప్ట్. మనకి కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ షెడ్లో ఇది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ షెడ్ ఏరియాలో మనం వాటర్ గురించి మాట్లాడుతున్నాం అని అనుకుంటే మాత్రము, అది వాటర్ గురించి డీల్ చేస్తుంది అనుకుంటే మాత్రం మనకు తప్పు అయిపోయినట్టే. బికాస్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో మనకి వాటర్తో పాటు అది ల్యాండ్ అంటే సాయిల్ కన్జర్వేషన్ చేస్తుంది. ఓకే, ఎలా చేస్తుంది, బికాస్ అక్కడ అగ్రో ఫారెస్ట్రీ లాంటివి, ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, రీఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్. సో ఇట్ ఆల్సో డీల్స్ విత్ వెజిటేషన్. అట్ ద సేమ్ టైం సాయిల్తో పాటు వెజిటేషన్తో పాటు మనం ఆటోమేటిక్గా వాటర్ని కూడా కన్సర్వ్ చేస్తున్నాం, అవునా. అలానే అక్కడ ఉన్న ప్రజలకు కూడా మంచి లైవ్లీవుడ్ అనేది ఇవ్వాలి. సో అది కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో లైవ్లీవుడ్ కూడా దాని ఫోకస్. సో దాని కాంపోనెంట్స్ అనేవి అన్నీ అనమాట. ఒక వాటర్తోనే ఆగిపోదు, అక్కడ వాటర్ని కన్సర్వ్ చేయాలంటే మనం మిగతా వాటిని కూడా ఫోకస్ చేయాలి. లైక్ సాయిల్ కన్జర్వేషన్ చేయాలి, వెజిటేషన్ కూడా అక్కడ అంటే ప్రాపర్ ప్లాంట్స్ ఫారెస్ట్ మెయింటైన్ చేయాలి, అది అగ్రో ఫారెస్ట్ ఇలాంటివి కూడా పెడతారు, ప్లాంటేషన్ క్రాప్స్ ఇవన్నీ. ఓకే, అట్ ద సేమ్ టైం లైవ్లీవుడ్ కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారండి. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏపీలో మనకి ఫస్ట్ స్టేట్, ఓకే, ఏంటి అంటే స్టేట్కి సంబంధించిన వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఏంటంటే సుజలా వాటర్ షెడ్ ప్రోగ్రామ్. ఓకే, దీంతో పాటు మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఏ ఇయర్లో వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ మాత్రమైనా వర్కౌట్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఓకే, సో అది జనరల్గా మనకి ఏంటంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అని చెప్పి ఒక ఇరిగేషన్ ప్రోగ్రామ్ కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ది. దాంట్లో మనం కలిపేసాం ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది. ఓకే, సో అది దాంట్లో అయితే కలిపేశారండి. ఇంకేం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లో మ్యాక్రో మైక్రో ఇలాంటివి ఉంటాయి. నేను చూసాను, ఒక బుక్లో ఒకలా ఉంది, ఇంకో బుక్లో ఇంకోలా ఉంది. సో ఎందుకు కాంట్రవర్సీగా ఉందని చెప్పి అయితే నేను అవి చెప్పడం లేదు. బట్ సీక్వెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను కరెక్ట్గా నెంబర్ అయితే చెప్పలేను. 10,000 హెక్టార్స్ ఉంది, దాంట్లో 50,000 కూడా ఉంది. ఒకసారి మీరైతే కన్ఫర్మ్ చేయండి, మీరు చదివిన దాంట్లో ఇఫ్ ఇన్ కేస్ మీకు దీనిపైన అవేర్నెస్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో ఒకటి కన్ఫర్మ్ చేయండి. ఓకే, సో జనరల్గా అయితే ఇదండి. మ్యాక్రో అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, దాని సబ్ క్యాచ్మెంట్ ఏరియా, దెన్ మిల్లీ, మైక్రో అండ్ మినీ. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాయి మిల్లీ, మైక్రో, మినీకి. సో ఈ సీక్వెన్స్ అయితే అన్నిటికంటే చిన్నది మినీ వాటర్ షెడ్ అనమాట. ఓకే, దీంతో పాటు ఇది మెయిన్. సో మనం కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ మనకి టాపిక్ చూడండి, రోల్ ఆఫ్ మినీ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ట్రీస్ ఇన్ ఓవరాల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఉంది. సో దీని గురించి మనం ఏం చదువుతామండి, ఆబ్వియస్లీ ఆల్రెడీ ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ చదివినప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా. మినీ ఫారెస్ట్ యొక్క మెయిన్ రోల్ ఏముంటుంది చెప్పండి, అది కూడా సాయిల్ కన్జర్వ్ చేస్తుంది. ఆ రూట్స్ అనేవి సాయిల్తో బైండ్ అయ్యి సాయిల్ కన్జర్వేషన్ చేస్తుంది. ఆ పైన ఉన్న ఫారెస్ట్ క్యానపీ అనేది రెయిన్ఫాల్ని డైరెక్ట్గా సాయిల్ మీద పడకుండా కాపాడి సాయిల్ ఈరోజున అక్కడ కూడా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఆ క్యానపీ అనేది వాటర్ని ఇంటర్సెప్షన్ చేసుకొని కొంచెం వాటర్ని తీసుకుంటాయి. ఇవి ఫారెస్ట్ వల్ల మనకి వాటర్ కూడా భూమిలోకి ఇంకుతుంది బాగా. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది మంచిగా. ఓకే, బయోడైవర్సిటీ దానిపైన ఈగలు లైక్ బర్డ్స్, పాములు, అవి డిఫరెంట్ బయోడైవర్సిటీ, డిఫరెంట్ యానిమల్స్కి అది షెల్టర్ ఇస్తుంది. ఓకే, సో అలా డిఫరెంట్ రోల్స్ అయితే దానికి ఉంటాయి. సో ఫారెస్ట్రీస్ ఇన్ ఓవరాల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే సేమ్ అదే ఉంటుంది. సో ఐ హోప్ మీకు అది అర్థమైపోతుంది చదువుకున్న మామూలుగా. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ హైడ్రాలజీ అండి. లైక్ ఫారెస్ట్ హైడ్రాలజీ గురించి అయితే కొన్ని తెలుసుకుందాం.
లైక్ మినీ ఫారెస్ట్ యొక్క రోల్స్ ఏంటి అంటే సాయిల్ కన్జర్వేషన్, దెన్ వాటర్ కన్జర్వేషన్కి, వాటర్ రీఛార్జ్కి. సో దే యాక్ట్ లైక్ స్పాంజెస్. నెక్స్ట్ మైక్రో క్లైమేట్, అక్కడ అంటే ట్రీ చుట్టూరు ఉన్న ఇమీడియట్ క్లైమేట్ అనేది అది మాడిఫై చేయగలదు, లైక్ హ్యూమిడిటీ అన్నీ కూడా. ఓకే, బయోడైవర్సిటీ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఎస్, ఇది కూడా ఇంపార్టెంట్, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటే ఏమొస్తాయి, లైక్ హనీ, టెండు లీవ్స్, ఓకే, లైక్ బ్యాంబూ, ఇవన్నీ కూడా నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. అండ్ దెన్ కార్బన్ సీక్వెస్ట్రేషన్, అంటే కార్బన్ని అవి స్టోర్ చేసుకుంటాయి, దాన్ని మనం కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని అంటాం. ఈ పదం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఫారెస్ట్ హైడ్రాలజీ. సో దీంట్లో ఏంటంటే మనకి అంటే ఫారెస్ట్ హైడ్రాలజీ అంటే ఫారెస్ట్ ఇన్ రిలేషన్ విత్ వాటర్ అనమాట. ఆ ఇంట్రాక్షన్ గురించి మనం ఫారెస్ట్ హైడ్రాలజీలో చదువుతాం. అండ్ దీంట్లో నేను కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే చెప్తానండి, అవి గుర్తుపెట్టుకోండి. దానికి మించి ఐ హోప్ ఇంకా ఇవి మెయిన్ అనమాట. తర్వాత మరి ఇంకా దీని నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతారో నాకు తెలియదు, కానీ ఈ టర్మ్స్ ఇలాంటి టర్మ్స్ మీద అయితే క్వశ్చన్స్ పడతాయి ఖచ్చితంగా. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఫస్ట్ అయితే నేను ఒక సీక్వెన్స్లో చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ మనకు వర్షం పడుతుంది కదా, దాన్ని మనం ప్రెసిపిటేషన్ అని అంటాం. ప్రెసిపిటేషన్లో మనకి వాటర్ అంటే రెయిన్ఫాల్లో పడుతుంది. సో ఫస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి, అంటే రెయిన్ఫాల్. ఓకే, అలా పడినాక మనకి ఫారెస్ట్, లైక్ ఒక ట్రీ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో అది ఏం చేస్తుంది, వర్షం పడినప్పుడు ఆ ఆకుల పైన ఏదైతే ఉంటుందో పైన ఉన్న స్ట్రక్చర్ మనం క్యానోపీ అని అంటాం. సో అది ఈ వాటర్ని కొంచెం తీసుకుంటుంది అనమాట, ఈ రెయిన్ఫాల్ని. దాన్ని మనం ఇంటర్సెప్షన్ అని అంటాం. ఓకే, కొంచెం లోపలికి వెళ్తాయి. ఓకే, అట్లా వెళ్తే దాన్ని మనం ఇంటర్సెప్షన్ అని అంటాం. ఓకే, సో ఇంకోటి ఏంటి, ఇలా తీసుకున్న వాటర్ అనేది ఇంకో విధంగా కూడా వెళ్తుంది కదా. ఓకే, ఇక్కడ మనకి క్యానపీ ఉంది కాబట్టి ఇంటర్సెప్షన్ అయింది. ఒకవేళ క్యానపీ లేదు, క్యానపీ అనేది తీసుకోలేదు, ఖాళీ ఉంది, అప్పుడు డైరెక్ట్గా సాయిల్ మీద వచ్చి పడుతుందా? పడినప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేషన్, పర్కోలేషన్ గురించి, మీకు గుర్తుందని అనుకుంటున్నా, బట్ ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. సో ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఇక్కడ సాయిల్ మీద, సాయిల్ నుంచి లోపల, అంటే సాయిల్ సర్ఫేస్ నుంచి సాయిల్ లోపలికి వెళ్తే దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అని అంటాం. వన్స్ సాయిల్ లోపలికి వెళ్ళాక అది మిగతా అంటే రిమైనింగ్ సాయిల్ ఇంకా లోపలికి వెళ్ళేదాన్ని మనం పర్కోలేషన్ అని అంటాం. ఓకే, ఈ పదాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి అలా లోపలికి వెళ్ళి అంటే ఇంకా వర్షం ఎక్కువ పడుతుంది, లోపలికి ఎక్కువ వాటర్ లోపల తీసుకుంటుంది. తీసుకోక ఏమవుతుందంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ శాండీ సాయిల్స్ అనుకోండి, అవి ఈజీగా చాలా కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు దాంతోపాటు కొన్ని న్యూట్రియంట్స్ని కూడా తీసుకెళ్ళింది అనుకోండి, అప్పుడు లీచింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది, గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి కలిసిపోతాయి. ఓకే, వేస్ట్ అయిపోయినట్టే కదా. సో లీచింగ్ అంటే ఏంటి, సంథింగ్ లైక్ విత్ న్యూట్రియంట్స్ అనేది వాష్ అవుట్ అయిపోతే కింద ఆక్విఫైర్లో కలిసిపోతే దాన్ని మనం లీచింగ్ అని అంటాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనకి సాయిల్ పోర్స్ అని ఫిల్ అయిపోయినాయి, ఇంకా వెళ్ళడానికి కూడా అసలు ఏం లేదు, అప్పుడు మనకి వాటర్ అలా ఫ్లో అయిపోతుంది. అలా ఫ్లో అయిపోతే దాన్ని మనం రన్ ఆఫ్ అని అంటాం. ఓకే, సో ఇట్లా లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అయింది, పర్కులేషన్ అయింది, అప్పుడు ఇక్కడ రూట్స్ ఉంటాయి, రూట్స్ పీల్చుకుంటాయి కదా, నేను చెప్పాను. ఓకే, ఈ వాటర్ తీసుకునే పద్ధతి గురించి కూడా నేను చెప్పాను, ఎసెంట్ ఆఫ్ సాప్ థియరీ, ఇవన్నీ కూడా ప్లాంట్ సైన్స్లో చెప్పాను, ఒకసారి అయితే రివిజన్ చేసుకోండి. సో లోపలికి వెళ్తుంది కదా, ట్రీ లోపలికి వెళ్తుంది. ఓకే, ఇంటర్సెప్షన్ ద్వారా కూడా లోపలికి వెళ్తున్నాయి. ఓకే, ఇంకో పదం ఉందండి, స్టెమ్ ఫ్లో అంటే ఏంటంటే సేమ్ ప్రాసెస్ అనమాట. స్టెమ్ ద్వారా లోపలికి వెళ్తే, అంటే పైనుంచి ఇంటర్సెప్ట్ అయ్యి అది లోపలికి వెళ్ళి అలా స్టెమ్ ద్వారా కూడా అది ఫ్లో అవుతుంది, మనం స్టెమ్ ఫ్లో అని అంటాం. ఇవన్నీ కూడా చాలా మైనర్ ప్రొసీజర్స్ అనమాట. మ్యాక్సిమం మనకి రూట్ ద్వారానే అది ఎక్కువగా వాటర్ని తీసుకుంటుంది. ఇవి కూడా ఉంటాయి, బట్ వెరీ మైనర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఓకే, మొత్తానికి వాటర్ అయితే లోపలికి వెళ్ళింది, ఫైన్. ఇప్పుడు ఏమవుతుందంటే అది అంటే మనం ఎలా పీల్చుకుంటామో, లైక్ గాలి రెస్పిరేషన్ అనేది జరుగుతుందా, మనకి అట్లనే స్వెట్టింగ్ అనేది వస్తుందా, అట్లనే ప్లాంట్స్కి కూడా ట్రాన్స్పిరేషన్ అనే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో మనకి వాటర్ అనేది ప్లాంట్ సర్ఫేస్ నుంచి వేపర్ ఫామ్లో అనేది మనకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో మనకు వాటర్ లాస్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ని ఏమంటాం, ట్రాన్స్పిరేషన్. దీనివల్ల మనకి వేస్టే, వాటర్ పోతుంది కాబట్టి ప్లాంట్స్కి మరి నష్టమే కదా. కానీ ఇది నష్టమైనప్పటికీ కూడా ఈ నష్టం వల్ల ఒక మంచి బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఇట్లా ట్రాన్స్పిరేషన్ అవడం వల్ల మనకి ఇక్కడ రూట్స్ నుంచి వాటర్ పైకి వెళ్తుంది, దాన్ని మన ఎసెంట్ ఆఫ్ సాప్ అని అంటాం. ఆ థియరీ గురించి నేను అక్కడ డిస్కస్ చేశానండి. సో నా ప్లాంట్ సైన్స్ వీడియోస్ అయితే చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. సో అందుకే దీన్ని మనం నెసెసరీ ఈవిల్ అని కూడా అంటాం. నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా ఇది నాకు తెలిసి చాలా రిపీటెడ్ పదం అయి ఉంటుంది ఈ వాటికి. సో ట్రాన్స్పిరేషన్ మనం నెసెసరీ ఈవిల్ అని కూడా అంటాం. ఇది అనేది ఎవరంటే కర్టిస్. ఓకే, మనం ట్రాన్స్పిరేషన్ ఎలా మెజర్ చేస్తామండి, పోటోమీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం మెజర్ చేస్తాం. ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. ఓకే, అదొకటి. అదే మనకి వాటర్ అనేది వాటర్ వేపర్ ఫామ్లో
లాస్ అవుతుంది కదా, అది సాయిల్ సర్ఫేస్ నుంచి మనకి అట్లా వాటర్ లాస్ అయిందనుకోండి, దాన్ని మనం ఇవాపరేషన్ అని అంటాం. ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ ఫర్ ఎవ్రీ వన్. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే, సో ఇంటర్సెప్షన్, ప్రెసిపిటేషన్, ట్రాన్స్పిరేషన్, స్టెమ్ ఫ్లో, ఇవాపరేషన్, ఇన్ఫిల్ట్రేషన్, పర్కోలేషన్ అండ్ లీచింగ్, ఇన్ని పదాలు అయితే తెలుసుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1-2 సార్లు అయితే వినండి వీడియో అర్థం కాకపోతే. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంటర్సెప్షన్ లాస్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంటర్సెప్షన్ అంటే ఏంటి? ఆకులు ఏదైతే క్యానపీ ఏదైతే అది తీసుకుంటుందో దాన్ని ఇంటర్సెప్షన్ అంటాం. అలా తీసుకున్నప్పుడు ఇమీడియట్గా లాస్ అయింది అనుకోండి, అంటే కొంచెం వాటర్ లాస్ అయిపోతుంది, దాన్ని మనం ఇంటర్సెప్షన్ లాస్ అని అంటాం. స్టెమ్ ఫ్లో అంటే చెప్పాను కదా, స్టెమ్ ద్వారా మనకు వాటర్ ఫ్లో అయితే స్టెమ్ ఫ్లో అంటాం, అంటే పైనుంచి కిందకి. ఓకే, దెన్ త్రూ ఫ్లో అంటే ఏంటంటే డైరెక్ట్గా సాయిల్ పైన వచ్చి పడుతుంది అని చెప్పాను కదండి, అట్లా పడే దాన్ని మనం ఏమంటామంటే దాన్నే త్రూ ఫ్లో అని అంటాం. బేస్ ఫ్లో అంటే ఏం లేదు, గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఫ్లోని మనం బేస్ ఫ్లో అని అంటాం. ఓకే, దెన్ వీ హ్యావ్ కాల్డ్ ఎస్ స్ట్రీమ్ ఫ్లో, అంటే రివర్స్లో మనకు ఫ్లో అయ్యే వాటర్ మనం స్ట్రీమ్ ఫ్లో అని పదాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ వీ ఆల్సో వాళ్ళు ఇంకేం అడిగారంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి అండ్ ఎన్విరాన్మెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫారెస్ట్, వాటర్ హార్వెస్టింగ్ అండ్ సాయిల్ కన్జర్వేషన్, ఇదంతా ఒకటిలాగానే ఉంటుందండి. సాయిల్ కన్జర్వేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా లాస్ట్ వీడియోలో సాయిల్ దగ్గర. సో ఒకసారి అయితే సేమ్ అదే ఉంటుంది. ఏం చదువుకున్నామండి అక్కడ? ఏం చదువుకున్నాం సాయిల్ కన్జర్వేషన్లో? చాలా మెథడ్స్ చదువుకున్నాం అక్కడ. మెకానికల్ మెథడ్స్, అదర్ లైక్ బయోలాజికల్ మెథడ్స్ అని కొన్ని చదువుకున్నాం కదా, లైక్ గల్లీ ప్లగ్గింగ్స్ అని. నెక్స్ట్ ఇంకేం చదివాము అక్కడ? గల్లీ ప్లగ్గింగ్స్, పర్కులేషన్ ట్యాంక్స్ గురించి చదవమా, లేదా ఇంకొన్ని పదాలు చెప్తాను దాంతోపాటు. కాంటోర్ బండింగ్, టెర్రసింగ్, చెక్ డ్యామ్స్, గ్యాబియన్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా చదువుకున్నాం. ఓకే, అలా ఎఫారెస్టేషన్, వెట్టివర్ గ్రాస్ గురించి సేమ్ రిపీట్ అవుతుందండి, సేమ్ థింగ్స్ మళ్ళీ రిపీట్ చేస్తాము. సో ఒకసారి అయితే చూసేసుకోండి, నేను డిస్కస్ చేయను ఇక్కడ. ఇంకా కొన్ని పదాలు అయితే చెప్తాను, లైక్ వాటర్ హార్వెస్టింగ్ గురించి చెప్దాం. ఓకే, వాటర్ హార్వెస్టింగ్ గురించి ఏంటి? వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటండి? అంటే మనం వాటర్ని హార్వెస్ట్ చేస్తున్నాం, అంటే మనం వాటర్ని గ్యాదర్ చేస్తున్నాం. ఏ వాటర్ గ్యాదర్ చేస్తాం? ఆబ్వియస్లీ రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్ అనేది ఊరికే వృధాగా పోకూడదు, వాటర్ని కరెక్ట్గా హార్వెస్ట్ చేసుకోవాలని చేసే ప్రాసెస్ని మనం వాటర్ హార్వెస్టింగ్ అని అంటాం. ఇలా చేయడానికి అయితే కొన్ని ప్రాసెసెస్ అన్నీ మనం ఫాలో అవుతామండి, లైక్ పర్కులేషన్ ట్యాంక్స్ ఆర్ పర్కులేషన్ పిట్స్. జనరల్గా ఏంటంటే ఇది మెయిన్గా అంటే చాలా డీప్గా పిట్స్ అనేవి తీస్తారు కొన్ని మెజర్మెంట్స్ ద్వారా. దానివల్ల మనకి వాటర్ ఏదైతే రెయిన్ఫాల్ పడుతుందో అప్పుడు ఆ ట్యాంక్స్ ఆ గోతుల్లోకి ఇంకి సర్ఫేస్లో వాటర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ గ్రౌండ్ రీఛార్జ్ అనమాట, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ చెక్ డ్యామ్స్, ఇది ఆల్రెడీ చదివాను దీని గురించి కదా. చెక్ డ్యామ్స్ వల్ల కూడా అంతే, వాటర్ ఊరికే రన్ ఆఫ్ అయిపోయి ఊరికనే ఓషన్స్లో కలిసిపోకుండా చెక్ డ్యామ్స్ వల్ల ఏం చేస్తుంది, అది కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేస్తుంది. రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్, అంటే దాని అర్థం ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి ఏంటంటే రూఫ్ పైన, అంటే ఇళ్ళ పైన కూడా కొంతమంది మెయిన్గా రాజస్థాన్ లాంటి ఏరియాస్లో రూఫ్ మీద పడుతున్న రెయిన్ వాటర్ని కూడా వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు, వాళ్ళకుంటూ ఒక మెకానిజం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫామ్ పాండ్స్ అంటే మనకి చూడండి చెరువు, ఐ థింక్ కొంతమంది కొన్ని పొలాల్లో పెద్ద లార్జ్ ఫార్మర్స్లో అయితే బిగ్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుందండి ఫామ్ పాండ్స్, పెద్ద పాండ్లా తీస్తారు వాళ్ళు మాన్యువల్గా, ఆర్టిఫిషియల్గా, అండ్ మొత్తం రెయిన్ వాటర్ అంతా కూడా హార్వెస్ట్ చేస్తారు అందులో. ఓకే, వాటిని ఫామ్ పాండ్స్ అని అంటాం. So I hope this is useful for you, and if you like this video, please like the video and share with your friends who are preparing for this exam, and also subscribe to my channel FSO Aspirant Radha. మనమైతే యూనిట్ 5 అయితే కంప్లీట్ చేసామండి వాటర్ షెడ్ మేనేజ్మెంట్తో. ఈ పదాలు అయితే ఖచ్చితంగా టర్మినాలజీ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను నెక్స్ట్ అయితే జనరల్ సిల్వికల్చర్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.